ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాయచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుంటే ఎప్పట్లైనా లైక్ చేసి ప్రోత్సహించండి. అలిపిరి మెట్ల మార్గం గురించి గనక మనం మాట్లాడుకుంటే గనక అసలు ఈ టికెట్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు అనేది ముందు మనం తెలుసుకోవాలండి. అసలు ఎందుకు ఇస్తున్నారు ఈ టికెట్స్ అని. మనకు తిరుమలకు సంబంధించి సాధారణంగా మనకు ఫ్రీ లైన్ ఒకటుంటుంది. అదేవిధంగా రూ. 300 దర్శనం టికెట్ అనో, లేదంటే కళ్యాణ టికెట్లనో, ఉంజల్ సేవ టికెట్లనో, లేదంటే ఇతర ఆర్జిత సేవలకు సంబంధించి టికెట్స్ అనో ఇవి ఉంటూ ఉంటాయి. ఇవి కాకుండా కొత్తగా ఏం తీసుకొచ్చారంటే కొండ కిందనే అంటే ఎక్కువ సేపు ఫ్రీ లైన్‌లో ఉండకుండా వీళ్ళకి ముందుగానే టికెట్స్ ఇచ్చేస్తే గనక అక్కడ మనకు ఆ రద్దీ అనేది తగ్గుతుందనే ఉద్దేశంతో ఏం చేశారంటే కింద స్లాటెడ్ సర్వదర్శన్ టికెట్స్ అని ఇవ్వడం స్టార్ట్ చేశారండి. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే సాధారణంగా మనం ఏ టికెట్ లేకపోతే కొండపైకి వెళ్లి ఫ్రీ దర్శనానికి నిలబడతాం కదా! చాలా ఎక్కువ టైం పడేస్తుంది ఆ దర్శనానికి. సో, దర్శనానికి ఎంత టైం పట్టినా మీరు అంతసేపు లైన్‌లో ఉండాలి. ఇక్కడ మనకేం చేశారంటే ఈ స్లాటెడ్ సర్వదర్శనంలో మీరు వెళ్లి టికెట్ తీసుకోగానే టికెట్ పైన టైం రాసి ఉంటుందన్నమాట. నైట్ 9 గంటలకు రండి అని. సో, మీరు అప్పటి వరకు లైన్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈలోగా మీరు లోకల్ టెంపుల్ చూసుకోవచ్చు. లేదంటే కొండపైకి వచ్చి గుండు గీయించుకోవడము, లేదంటే భోజనం చేయడము, లోకల్ ప్లేసులు చూడడము ఇవన్నీ చేసుకోవచ్చనమాట. సో, ఆ విధంగా మనకు తీసుకురావడం జరిగింది. సో, ఇవి ఎక్కడ ఇస్తున్నారంటే గనక విష్ణు నివాసంలో ఇస్తున్నారండి. విష్ణు నివాసంలో తెల్లవారుజామున 2, 3 గంటల నుంచే టికెట్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. ఈ టికెట్స్ అన్నీ కలిపి మనకు 15,000-20,000 వరకు ఉంటాయండి. సో, అందులో ఏంటంటే టికెట్స్ మనకు అయిపోతే గనక ఆ రోజు పూట పూర్తయిపోతుంది. కౌంటర్ క్లోజ్ చేసేస్తారు. సాధారణంగా మనకు 6, 7 గంటల వరకు టికెట్స్ అనేవి ఉంటున్నాయండి. సో, ప్రస్తుతానికి రద్దీ తక్కువగానే ఉందండి. నేను వీడియో చేసే టయానికి. సో, సర్వదర్శనానికైతే గనక మనకు 10 గంటల టైం పడుతుందనమాట. ఇంకా త్వరగా అయ్యే అవకాశం కూడా ఉంది మీకు. సో, ఇక్కడ మనకు విష్ణునివాసం ఇస్తున్నారు. తర్వాత శ్రీనివాసంలో ఇస్తున్నారు. ఈ విష్ణునివాసం అనేది రైల్వే స్టేషన్ ఎదురుగుంటా ఉంటుంది. శ్రీనివాసం అనేది బస్ స్టాండ్‌కి ఎదురుగుంటా ఉంటుందనమాట. సో, ఈ 2 ప్లేస్‌లు మీరు కవర్ చేయండి. గోవిందరాయ స్వామి సత్రాల్లో ఇవ్వడం లేదండి. ఇంకా పాత ఫార్వర్డ్ మెసేజ్‌లే తిరుగుతా ఉన్నాయి. ఆ సత్రాలు మొత్తం అంతా పడగొట్టేసారవి. కొత్త బిల్డింగ్స్ కడుతున్నారనమాట. ఓకేనా అండి. తర్వాత మనకు నడిచి వెళ్ళే భక్తుల కోసం 2 మార్గాలున్నాయి. అలిపిరి మెట్ల మార్గం ఒకటి, శ్రీవారి మెట్ల మార్గం ఒకటి. శ్రీవారి మెట్ల మార్గం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. సో, మీరు టికెట్స్ కావాలంటే గనక ఇంకా ముందు అక్కడ మనకు 4 గంటల నుంచి లైన్‌లో ఉంటున్నారు జనం. మాక్సిమం టికెట్స్ అన్ని వెళ్ళిన వాళ్ళందరికీ దొరుకుతా ఉన్నాయి. సో, మీరు ఎర్లీ మార్నింగ్ ఎళ్ళిలా ఉంటే గనక చక్కగా మీకు టికెట్స్ అనేవి దొరుకుతాయి. సో, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా మీరు టికెట్ తీసుకుంటే దివ్య దర్శన్ టోకెన్స్ అని పిలుస్తాం వీటిల్ని. నడిచి ఎళ్ళే భక్తులు కాస్త త్వరగా దర్శనం అయ్యే అవకాశం ఉంటుందండి. సో, వాళ్ళకేంటంటే దివ్య దర్శన్ టోకెన్స్ అనేవి ఇస్తారు. సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం అండి. స్లాటెడ్ సర్వదర్శనం అంటే టికెట్ ఉన్న వాళ్ళకి. ఇందులో మనకి నడిచెళ్ళే భక్తులకు ఇచ్చే టికెట్స్ దివ్య దర్శన్ టికెట్స్. ఇవి మీరు అర్థం చేసుకోండి. ఓకే. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళకి చాలా తక్కువ టైంలో 3-4 అవర్స్ లోపే. ఇంకెక్కువ చెప్తున్నాను నేను. 3-4 అవర్స్ లోపే మీకు దర్శనం అనేది అయిపోతుంది. ఇక అలిపిరి పరిస్థితి ఏంటి అంటే గనక, అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులకు అలిపిరి మెట్ల మార్గంలో ఇవ్వడం లేదండి. అంతకన్నా ముందే భూదేవి కాంప్లెక్స్‌లో ఈ టికెట్స్ అనేవి ఇస్తున్నారు. సో, ఈ టికెట్స్ ఇచ్చేవి దివ్య దర్శన్ టికెట్స్ కాదండి. సో, అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి దివ్య దర్శన్ టోకెన్‌లు ఇవ్వడం లేదు. అంటే మీకు త్వరగా దర్శనం అయిపోయే టికెట్లు ఇవ్వడం లేదు. ఈ స్లాటెడ్ సర్వదర్శన్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అయ్యే టికెట్స్ ఇక్కడ ఇస్తున్నారనమాట. ఇంతకుముందు మనకు సేమ్ దివ్య దర్శన్ టోకెన్‌లు ఇచ్చేవారండి. తర్వాత మనకు చిరుత రావడము, ఎలుగుబంటి రావడం ఇవన్నీ జరిగాయి గదా! సో, వాటితో ఏంటి చాలామంది భక్తులు భయపడిపోయి ఆ మార్గాన వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుంటే టీటీడీ వాళ్ళు ఏం చేశారంటే ఒక పని చేయండి. టికెట్ తీసుకోండి. మీరు మెట్ల మార్గం ద్వారా వచ్చినా ఓకే. లేదంటే అక్కడి నుంచి బస్ ఎక్కేసి వెళ్ళిపోయినా పర్వాలేదని అప్పుడు పెట్టారనమాట రూల్. ప్రస్తుతానికి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఉండే వాళ్ళకి మాత్రమే దివ్యదర్శన టోకెన్‌లు ఇస్తున్నారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి ఇవ్వడం లేదండి. అలిపిరి మెట్ల మార్గం టైమింగ్స్ వచ్చేసి తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మీరు ఎప్పుడన్నా సరే నడిచి వెళ్ళవచ్చు. ఇక శ్రీవారి మెట్ల మార్గంలో ఏంటంటే టికెట్స్ కింద ఇచ్చేస్తారండి. ఆ 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేస్తారనమాట. దేనికి స్కానింగ్ అంటే మీరు మెట్ల మార్గం నడిచి వచ్చారని ప్రూఫ్ కోసం అక్కడ. ఆ టికెట్ ఇస్తే స్కాన్ చేస్తారు. సో, స్కాన్ చేస్తే మీరు టికెట్ దర్శనం ఓకే అయినట్టనమాట. సో, మీరక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళే భక్తులకి ఇచ్చే లైన్‌లో మీరెళ్లి నిలబడండి. సో, గుర్తుపెట్టుకోండి ఎవరన్నా మొట్టమొదటిసారిగా వెళ్తున్న వాళ్ళు మీరు ఏ టికెట్ ఉందో ఆ లైన్‌లోకే వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక వీటి గురించి మనం తెలుసుకున్నాం గదండీ! తర్వాత చాలామందికి రూమ్స్ లేవని అడుగుతూ ఉన్నారు. సో, రూమ్స్ గురించి కూడా ఒకసారి చెప్తాను నేను. ఎందుకంటే ఆన్‌లైన్‌లో రూమ్స్ బుకింగ్ అన్నది చాలామందికి తెలియకపోవడము,
ఒకవేళ బుక్ చేద్దామని ప్రయత్నించినా సరే సర్వర్ ఎర్రర్ ఏదో ఒక మెసేజ్ వచ్చేసి రూమ్స్ బుక్ అవ్వకపోవడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే గనక కొండపైన మనకు ఎవరైతే రూమ్స్ లేవో వాళ్ళందరికీ కూడా సీఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ అనేవి ఇస్తారండి. ఇక వేరే మఠాల గురించి చాలామంది ప్రసారం చేస్తూ ఉన్నారు. సాధారణంగా నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. మఠాల దగ్గర మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళు హోటల్ రూమ్‌లాగా మీకు బుక్ చేసి ఇవ్వరండి. సో, ఫోన్ నంబర్‌లు మీరు ఎవరి దగ్గర అడిగి తీసుకోకండి అనవసరం. మీకు ఒకవేళ రూమ్ సీఆర్ ఆఫీస్ దగ్గర దొరకకపోతే మీరు అప్పుడు మఠాల దగ్గరికి వెళ్ళండి. మీరు ఆ బ్యాగులతో వెళ్తే గనక వాళ్ళకి రూమ్ ఉంటే అక్కడ టైం ఖాళీ ఉంటే మీకిస్తారు. తప్ప ఫోన్ చేసి మీరు అడ్వాన్స్ బుకింగ్ లాంటివి ఉండవండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సీఆర్ ఆఫీస్ దగ్గర మనకు 24 అవర్స్ సీఆర్ ఆఫీస్ ఓపెన్‌లో ఉంటుంది. సాధారణంగా రూమ్స్ మనకు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7, 8 వరకు ఇస్తూ ఉంటారు. సాధారణంగా మనకు ఈవినింగ్ 4-5 లోపు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుందండి. ఈ రూమ్ ధర వచ్చేసి మనకు రూ. 50 రూమ్ ఉంది. రూ. 100 రూమ్ కూడా ఉందండి. ఇక మెయిన్ నెక్స్ట్ కళ్యాణం గురించి. నూతన దంపతులు వెళ్తున్నారు కదండీ! వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉందా అని అడుగుతున్నారు చాలామంది. సో, నూతన దంపతులకు ఉన్న అవకాశం ఏంటంటే, మీరు పెళ్ళైన వారం రోజుల్లోగా మీరు కొండపైకి వెళ్ళవలసి ఉంటుందండి. ఇందులో ఏంటంటే కళ్యాణ టికెట్స్ అనేవి మీకు ఇస్తారనమాట. సో, ఆ రోజుకు సాధారణంగా ఏంటంటే డైలీ మనకు ఒక 20 దంపతులకు అవకాశం ఉంటుంది. సో, మాక్సిమం వెళ్ళినోళ్ళందరికీ దొరికేస్తూ ఉంటాయి. ఇందులో ఏంటంటే ఓన్లీ దంపతులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీరు వెళ్ళే టయానికి టికెట్స్ అయిపోతే నెక్స్ట్ డేకి మీకు ఇస్తారనమాట. సో, వారం రోజుల లోపు వెళ్ళాలి. మీరు వీటికి సంబంధించిన ప్రూఫ్స్ ఇరువైపుల నుంచి శుభలేఖలు ఉంటాయి కదండీ! శుభలేఖ తీసుకువెళ్ళాలి. ఫోటోగ్రాఫ్స్ ఉంటే ఫోటోగ్రాఫ్స్ తీసుకువెళ్ళండి. సో, బంధువులకి అవకాశం లేదండి. వీళ్ళిద్దరికి మాత్రమే అవకాశం ఉంది. ఇక రూ. 300 దర్శనం టికెట్స్ గురించి వస్తే గనక మనకు రూ. 300 దర్శనం టికెట్స్ మనకు ఓన్లీ ఆన్‌లైన్‌లో మాత్రమే ఇస్తున్నారండి. మరి ప్రచారం ఎలా జరుగుతుందంటే అక్కడ మనకు కొండపైన రూ. 300 టికెట్లు ఇచ్చేస్తున్నారు. కొండ కింద టికెట్లు ఇచ్చేస్తున్నారు. రైల్వే స్టేషన్ టికెట్లు ఇచ్చేస్తున్నారని ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు రూ. 300 దర్శనం టికెట్స్ ఆన్‌లైన్‌లో తప్ప వేరే ఎక్కడ ఇవ్వడం లేదండి. కాకపోతే మీరు ఏపీఎస్ఆర్టీసీ ప్యాకేజ్ గానీ, లేదంటే ఐఆర్‌టీసీ ప్యాకేజీలు గానీ, టీఎస్ఆర్టీసీ ప్యాకేజీలు లేదా ఏదైనా టూరిజం ప్యాకేజ్‌లో బుక్ చేసుకుంటే గనక అప్పుడు మీకు రూ. 300 దర్శనం టికెట్లు దొరికే అవకాశం ఉంటుందండి. సో, విడిగా మీకు రూ. 300 దర్శనం టికెట్స్ అన్నవి ఇవ్వరనమాట. ఇక మనం బ్రహ్మోత్సవాల గురించి మాట్లాడుకుంటే గనక అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలు రావడం జరిగిందండి. అక్టోబర్ 4 నుంచి 12 తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలన్నది కేవలం అధిక మాసం వచ్చినప్పుడు మాత్రమే సాలకట్ల బ్రహ్మోత్సవాలు చేస్తారండి. మనకు ఆల్రెడీ మెసేజ్ చేశారు. బ్రహ్మోత్సవాల డేట్ ఇచ్చారు గానీ, సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి డేటు ఇంకా మీరు చెప్పలేదేంటని అడుగుతూ ఉన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు కేవలం అధిక మాసం వచ్చినప్పుడు మాత్రమే చేస్తుంటారండి. సో, వీటికి సంబంధించి మనకు ఈ నెలాఖరులో 27 ఆ తేదీలో మనకేంటంటే శ్రీవారి సేవకు సంబంధించి రిలీజ్ చేస్తారండి. బ్రహ్మోత్సవాలకు రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ఏజ్ లిమిట్ 50 ఇయర్స్ లోపు ఉండాలి మీకు. సో, మీ టీమ్‌లో ఎవరన్నా సరే 50 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళని డిలీట్ చేసుకొని 50 ఇయర్స్ వాళ్ళు మాత్రమే మీరు తీసుకోండి. 10 రోజులు ఈ సేవ అనేది చేయవలసి ఉంటుంది. సో, మీరు బుకింగ్ టైమ్‌లో కూడా ఏం చేస్తారంటే శ్రీవారి సేవ వెబ్‌సైట్‌లోకి వెళ్తారు కదా! అక్కడ మనకు 7 రోజులు సోమవారం, 7 రోజులు మంగళవారం అని ఉంటుంది. సో, మీరు 7 రోజులు సెలెక్ట్ చేసుకోకండి. అక్కడ 10 రోజులు అని ఉంటాయి. సో, 10 రోజులు సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మాత్రమే బ్రహ్మోత్సవాలకి మీకు అవకాశం ఉంటుందనమాట. సో, అఫీషియల్‌గా ఒకసారి డేట్ రాగానే మరలా మీకు నేను తెలియజేస్తాను. సో, మరలా వచ్చే వీడియోలో మరొక వీడియోతో కలుద్దామండి. ఓం నమో వెంకటేశాయ.